హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతాడో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి ఎలాంటి మెటీరియల్ రిఫర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం చాలామంది స్టూడెంట్స్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఫీల్ ఫిజికల్ సైన్స్ యాజ్ ఎ టఫ్ సబ్జెక్ట్ అంటే కాన్సెప్ట్ డీప్గా ఉంటాయి సెకండ్ వాస్ట్ పోర్షన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిజికల్ సైన్స్ క్లాస్ 10లో 12 చాప్టర్స్ ఉన్నాయి సో చాప్టర్స్ రేంజింగ్ ఫ్రమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేస్ నుండి లాస్ట్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ వరకు 12 చాప్టర్స్ ఉన్నాయి అదే మీరు క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే మొత్తం క్వశ్చన్ పేపర్లో 1 2 3 4 5 6 7 8 9 సో మొత్తం ఫిజికల్ సైన్స్లో ఉన్న క్వశ్చన్స్ 9 కాకపోతే చాప్టర్స్ 12 సో డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే 12 చాప్టర్స్ ఉన్నాయి 9 క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ కమ్స్ ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో నా సజెషన్ ఏంటంటే వీ విల్ ప్రిపేర్ యాజ్ పర్ ద ఎకనామిక్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ అవుతాం చాలా బెస్ట్ ఇట్ ఈస్ ఎ ఈజీ వే ఆల్సో సెకండ్ ఏంటి అంటే వీ విల్ ఫాలో ఎ మెటీరియల్ కాల్డ్ అభ్యాస దీపిక సో ఇదేంటి అనేది చెప్తాను దిస్ ఈస్ ద అభ్యాసక దీపిక ఇనిషియేటివ్ టేకెన్ బై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ సో ఇది నేను ఇస్తున్న మెటీరియల్ కాస్ట్ స్టూడెంట్ దిస్ ఈస్ ద మెటీరియల్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి చాలామంది స్టూడెంట్స్కి అభ్యాస దీపిక గురించి తెలియదు దీని మెటీరియల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఫోకస్ ఆన్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఆఫ్ టేబుల్స్ అండ్ డే లైఫ్ అప్లికేషన్స్ ఈ మూడు చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారు అని ఇన్స్ట్రక్షన్స్లో మాకు క్లియర్గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్స్ కోరిలేట్ విత్ టెక్స్ట్ బుక్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఇన్ ద రీడింగ్ మెటీరియల్ అండ్ అప్రోచ్ యువర్ టీచర్స్ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ ద లెర్నింగ్ మెటీరియల్ ఈ అభ్యాస దీపిక లెర్నింగ్ మెటీరియల్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఇట్ హెల్ప్స్ యూ టు అచీవ్ బెస్ట్ రిజల్ట్స్ సో ఇది నేను చెప్పేది కాదు స్టూడెంట్స్ ఇట్ ఈస్ వర్డ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో ఇందులో ఏముంటాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద కాన్సెప్ట్ ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేయడం జరిగింది యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ అండ్ ఆల్సో న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ అసెస్మెంట్ అంటే మీకు ప్రాక్టీస్కి కొన్ని క్వశ్చన్స్ చూసే కరెక్ట్ ఆన్సర్ కూడా ఇస్తాడు అది మీరు చేయాల్సి ఉంటుంది ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇస్తారు అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు కొన్ని ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఈ అభ్యాస దీపికలోనే ఉంటాయి సో ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ ఎలా చేయాలి అబ్జర్వేషన్ డయాగ్రామ్ ఎలా రాయాలి ఇన్ డీటెయిల్గా ఉంటుంది స్టూడెంట్స్ సో మీరు ఈ మెటీరియల్ ప్రిపేర్ అవుతే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ చూస్తున్నది లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఫిజికల్ సైన్స్ సో ఫిజికల్ సైన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏ 30 మార్క్స్ పార్ట్ బి 10 మార్క్స్ 40 మార్క్స్ సో ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ 40 మార్క్స్కి లక్కీ ఏంటంటే ఈ ఇయర్ మనకి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సపరేట్ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో ఈ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ టోటల్ వెయిటేజ్ ఫర్ సెక్షన్ 1 is 6 మార్క్స్ సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం మెన్షన్ యూజెస్ ఆఫ్ నానోబోర్డ్స్ which is an allotropy form of carbon in a day-to-day life. List out the material required in the experiment, reaction of acids with metals. What will happen if household electric appliances are connected in series connection? These 3 questions are the questions, very short answers. ఇప్పుడు short answers section 2లో అడుగుతాడు 3 questions ఉంటాయి 4 question ఇప్పుడు సెక్షన్ 2లో 3 questions అడుగుతాడు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ 12 మార్క్స్ సో ఎలాంటి చాయిస్ ఉండదు అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది రైట్ ద యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా ఇన్ డే టు డే లైఫ్ అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఒక టేబుల్ ఇచ్చి దానికి అనుగుణంగా 4 క్వశ్చన్స్ ఇస్తాడు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ ద సన్సెట్ అండ్ సన్ రైజ్ సన్ అపియర్స్ రెడ్ వై సెక్షన్ 3లో మనకి ఇక్కడ సెక్షన్ 3లో 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది 6 మార్క్స్ ఈచ్ 12 మార్క్స్ ఉంటుంది దీంట్లో చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు ఏవైనా 2 మాత్రమే రాయాల్సి ఉంటుంది లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్ ఎక్స్ప్లెయిన్ ద experimental procedure draw the ray diagram to form the image when the object is placed between F and C on the principal axis of a convex lens write the characteristics of the image formed
ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ బై యూజింగ్ వాలెన్సీ బాండ్ థియరీ. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఫిజికల్ జనరల్ క్వశ్చన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ 2024. సో ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ కంపల్సరీగా 6 మార్క్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఒక 8 ఇస్తాను నేను ప్రిస్క్రైబ్ చేసిన ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్. ఆ 8 చదివితే చాలు మనకి 6 మార్క్స్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. నెక్స్ట్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ ఫర్ 6 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ తరోగా ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే రే డయాగ్రామ్ అండ్ మయోపియా, ప్రెస్బయోపియా ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ 4 మార్క్స్కి కంపల్సరీ టేబుల్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా సాల్వ్ చేయాలనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. యూజెస్ ఇన్ డైలీ లైఫ్. సో యూజెస్ ఇన్ డైలీ లైఫ్ డెఫినెట్ క్వశ్చన్స్ అయితే 2 మార్క్స్కి 4 మార్క్స్కి డెఫినెట్గా అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ కూడా ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రాబ్లమ్స్, few numericals also expected to come, and difference between any two. So last year students they scored really good marks, and I am sure that you will also score good marks. Please do follow my channel for more videos. Thank you.